మిత్రులకు అందరు లబ్ధిదారులందరికీ అదేవిధంగా మా ప్రెస్ సోదరులకు పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ చక్కని కార్యక్రమం మనం ఈరోజు టీఎన్టీ భవన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానంలో ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డు ఇవ్వాలని చక్కని ఆలోచనతో మరి ఈరోజు ఎవరికైతే రేషన్ కార్డు లేదో వారందరూ కూడా ఇచ్చే ప్రక్రియ. ఒక కుటుంబంలో నలుగురు అన్నదమ్ములు ఉంటే వారు భాగస్వామ్యం వెళ్ళిపోయినప్పుడు 4 కుటుంబాలుగా ఏర్పడినప్పుడు మరి వారి రేషన్ కార్డు లేనటువంటి పరిస్థితి 10 సంవత్సరాల కాలంలో మరి ఏ ఒక్క రేషన్ కార్డు కూడా పొందలేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు అత్యవసరమైనటువంటి ఏ రేషన్ కార్డు ఏదైతే అత్యవసరమైనటువంటి పరిస్థితి పీడీఎస్ సిస్టమ్ లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి. ప్రతి ఒక్కరికి కూడా ఆహార భద్రత ఇవ్వాలన్న మంచి సంకల్పంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు నిరుపేదలందరికీ బిలో పావర్టీ లెవెల్ బీపీఎల్ లబ్ధిదారులందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఇంట్లో ఎవరికి లేదనే విధంగా మన కార్డు ఇచ్చే ప్రక్రియను ప్రారంభించి మరి ఈరోజు మెదక్ పట్టణంలో మరి మెదక్ పట్టణానికి సంబంధించి మెదక్ మండలికి సంబంధించిన రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమాలు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల సమయంలో వచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ మరి స్త్రీలకు ఉచితంగా బస్ సౌకర్యం కల్పించారు. ఒక ప్రాంతం నుంచి మన రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా ఉచితంగా మరి బస్ ప్రయాణం కల్పించడం జరిగింది. అదేవిధంగా ఒక సిలిండర్ పైన 500 రూపాయల సబ్సిడీ మహిళలకు ఇబ్బంది అవుతుంది. రోజు పెట్రోల్ డీజిల్ ధర పెరుగుతున్న పరిస్థితుల్లో మరి అందరికీ కూడా 500 సబ్సిడీ ఇస్తూ ఈరోజు ముందు పోతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మరి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు కూడా మన ఇస్తా ఉన్నారు. అంటే ప్రభుత్వం నిరుపేదలకు మరి అన్ని సౌకర్యాలు కలిగించాలి. మరి వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా ఈరోజు మరి ముందు పోతా ఉన్నారు. గతంలో ఇచ్చిన హామీలన్నీ కూడా ఒకటి నెరవేరుస్తూ మరి నా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో కూడా మరి నిరుపేదలకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం లేదు. కేవలం రేవంత్ రెడ్డి గారి ఆలోచన, కాంగ్రెస్ పార్టీ విధాన ఆలోచనతో ఈరోజు సన్నబియ్యం కార్యక్రమం మరొక చక్కటి కార్యక్రమం. గతంలో ఇచ్చినటువంటి దొడ్డు బియ్యం తినలేక ఎవరికో ఇచ్చుకోవడం, అది రీసైకిల్ కావడం మన ప్రభుత్వానికి కూడా జరుగుతూ ఉన్నాయి. నేను ఆ ఇబ్బంది లేకుండా మన రేషన్ అందరికీ కూడా సన్నబియ్యం పంపిణీ చేస్తా ఉన్నాను. చెప్పుకుంటూ పోతే రైతులు కూడా ఎన్నో కార్యక్రమాలు ఎన్నో పథకాలు కూడా వర్తింప చేస్తా ఉన్నారు. మరి ఇందులో భాగస్వామ్యం అందరూ కూడా ప్రదర్శనది శుభాకాంక్షలు తెలియజేస్తూ గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పమన్నారు, మాట చెప్పమన్నారు. వారు ఇక్కడ తెలంగాణలో లేదు, వారు బయట దేశం పోయారు కాబట్టి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేయమని చెప్పారు. ఎవరు కూడా కార్డు రాని బాధపడాలని చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా కార్డు ఇచ్చే ప్రక్రియకు ముందుకు వెళ్తారని చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరు కార్డు లేకుండా రావాలన్న సంశయం వద్దు. తప్పకుండా మీరంతా కూడా ఆన్లైన్ లో అప్లై చేసుకుంటే మీ అందరికీ కార్డు ఇచ్చే విధంగా ఎమ్మెల్యే చూస్తారని ఆశించడం జరిగింది. మరి వచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున అభినందనలు శుభాకాంక్షలు సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.